అదే నమస్కారం. జబర్దస్త్ అండ్ బిగ్ బాస్ 5 అని ఒక అమ్మాయి ఉంది కదా, పెళ్లి చేసుకుంది రిజిస్టర్ ఆఫీస్లో అనగానే సరేలే అనుకున్నా. బట్ అది వీడియో ఇవ్వాలని నాకు ఎందుకు అనిపించింది తెలుసా? ఆమె 9 సంవత్సరాలు అతను ప్రేమిస్తుందట. ఆ అబ్బాయి పేరు ప్రవీణ్ నాయక్. ఇప్పుడు జబర్దస్త్ చూడటం మానేసి అంతకుముందు ఎప్పుడో చూసినప్పుడు ఈమెకి ఆ జబర్దస్త్ యాక్ట్ చేస్తారు ప్రవీణ్ అని చెప్పేసి. వాళ్ళిద్దరు లవ్ ఉందన్నట్టు సంథింగ్. జబర్దస్త్ దరిద్రమే అంత కదా, ఏముండవు వాళ్ళ రిలేషన్స్ ఏముండవు, కానీ రిలేషన్ అంటకడతా ఉంటారు. ఏదంటే ఎర్రిబాగులు జనాలు కదా, మాట్లాడుకోవాలి, పబ్లిసిటీ రావాలి. సరే, వాళ్ళ పాపం వాళ్ళ గురించి నేను తప్పుగా మాట్లాడను, కానీ సో మధ్యలో కూడా పేరు వస్తుంది కదా అని చెప్పేసి అండ్ మా సీక్రెట్గా నన్ను ఉండాలి మా ప్రేమ అని చెప్పేసి ఆమె కూడా ఊరికి రివీల్ చేయలే. సో ఇప్పుడు అకస్మాత్తుగా నిన్న ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నారు హైదరాబాద్. అప్పుడు తెలిసింది ఏంటంటే ఇతను కూడా ప్రవీణే, బట్ ఇతను ప్రవీణ్ నాయక్ పెళ్లిచుకుంది అతని పేరు. ఆ జబర్దస్త్ ప్రవీణ్కి ఈమెకి సంబంధం లేదు, జస్ట్ కొలీగ్స్ అంతే, లేదా ఒకే చోట పనిచేసేవారు. సో ఇప్పుడు వీడియోకి ఇంటెన్షన్ ఇది మెయిన్, ఇది చూడటం కోసం ఆ డివోషన్ చాలా ఇస్తున్నాయి. ఎందుకంటే ప్రేమ అంటే నేను గతం మీకు ఏం చెప్పాను చాలాసార్లు, ఫస్ట్ మన కళ మీద నిలబడాలి, ఓకే, ఆ తర్వాత పెద్దవాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఒప్పుకోకపోతే గౌరవప్రదంగా బయటకు వచ్చి చక్కగా పెళ్లి చేసుకొని హ్యాపీగా బతకాలి. ఇది నేను చెప్పింది. ఈ అమ్మాయి అదే చేసింది. ఎన్నో నిందలు వేశారంట, అనుమానాలంట, అడ్డంకులంట, నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిన ప్రవీణ్ నేను ఇద్దరం ఒకటే మాట మీద ఉన్నాం, కలిసి బతుకుదాం అనుకున్నాం. ఇదే ప్రేమ యొక్క గొప్పతనం అని బాగా నచ్చింది నాకైతే. సో ఆ ప్రేమ నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్లిగా మారింది. ఇక నెక్స్ట్ హల్దీ వేడుకంటూ ఆ అబ్బాయి వచ్చేసి హిందూ ప్రవీణ్ నాయక్ కదా, సో సుగాలి, దాని ఆబ్వియస్ హిందూ సాంప్రదాయం. దెన్ చక్కగా మేబీ ఆ అబ్బాయి సైడ్ ఒప్పుకున్నారనుకుంటా, లేదా బంధువులు లేదా ఫ్రెండ్స్ వీళ్ళంతా కలగలిపి చేస్తారో నాకు తెలీదు. చక్కగా హిందూ సాంప్రదాయ ప్రకారం చక్కగా మళ్ళీ పెళ్లి కూడా జరిగింది. ముందు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి, ముందు 1 మంత్ బ్యాక్ అప్లై చేయాలి అక్కడ పెళ్ళి అవ్వాలి అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. ఎవరికి అబ్జెక్షన్ లేదన్నట్టుగా ఉన్నప్పుడు ఇక డేట్ ఇస్తారు, ఆ డేట్కి వచ్చి పెళ్లి చేసేసుకుని సర్టిఫికేట్ వచ్చేసింది. సర్టిఫికేట్ వచ్చేసింది, ఇంకో ఎవరి సైడ్ అబ్జెక్షన్ ఎవరు చెప్పలేరు కదా. అండ్ ఫైమా వచ్చేసి ఆమె ముస్లిం అయినా కానీ వాళ్ళ సైడ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మేబీ బిలో మిడిల్ క్లాస్ అనుకుంటున్నాం వాళ్ళు. అండ్ ఆల్రెడీ ఆ అమ్మాయి వచ్చేసి మేజరు, అండ్ అందరికి కూడా బాగానే తెలుసు, అండ్ ఆ కాలం మీద నిలబడింది, ఇంట్లో చెల్లిపోయిన బాగానే బతికింది. ఓ రకంగా చెప్పాలంటే ఆమె సంపాదించిన డబ్బుతో కుటుంబం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా బతుకుతూ ఉంటారు కాబట్టి ఇంకెందుకు ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలి అన్నట్టుగా వాళ్ళు ఒప్పుకుంటారేమో నాకు తెలియదు. నేనైతే చెప్ప ఒకే ఒకటి, ఎవిడెన్స్ ఇవ్వటం మెయిన్ ఇంటెన్షన్. జీవితం అంటే గెలవటం, జీవితం అంటే నిలబడటం, జీవితం అంటే కలిసి ముందుకు సాగటం. ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేసి ఎప్పుడు వెళ్ళగలుగుతారంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగినప్పుడే. మీకింత సరైన జాబ్ లేదు ఏంటి, ఈలో ప్రేమ అంటూ లేచిపోదామంటూ ఇది చేస్తే మీరు సుఖంగా ఉండలేరు, మీ కన్నవాళ్ళు సుఖంగా ఉండలేరు, చూసి జనాలు కూడా మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనేవారు. మీ కళ మీద నిలబడండి, అప్పుడే మీ ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పండి. వాళ్ళు ఒప్పుకోకపోతే ప్రశాంతంగా బయటకు వచ్చి చక్కగా పెళ్లి చేసుకుని హ్యాపీగా బతకండి. సమాజంలో ఇప్పుడు మీకు సపోర్ట్ ఉంటుంది. అండ్ ఈ అమ్మాయి ఫైమా అండ్ ప్రవీణ్ దంపతులకి నా ఆశీస్సులు, ఎందుకంటే చిన్నపిల్లలే కాబట్టి సంతోషంగా ఉండండి.